బీడీ, మద్యం మత్తులో పడి మిమ్మల్ని నమ్ముకున్నోళ్ళని ఆగం చేయకండి. బండి నడుపుతున్నప్పుడు ఇంట్లో మీకోసం ఎదురు చూస్తున్నారని ఆలోచించండి. హాయ్, హలో, నమస్తే, వనక్కం, ఆదాబ్. వెల్కమ్ టు మన ఛానల్ బిందాస్ బ్రతుకులు. సో ఈరోజైతే మనం దేకుండ్ వాటర్ ఫాల్కి వెళ్ళాలనుకున్నాం. ప్రజెంట్ అయితే మనం పాట్నాస్ పాయింట్ దగ్గర ఉన్నాం. దేకుండ్ వాటర్ ఫాల్కి అయితే 2 వేస్లో వెళ్ళొచ్చు. ఒకటి బీరా పాయింట్ నుంచి, ఇంకోటి పాట్నాస్ పాయింట్ నుంచి. ఈ 2 పాయింట్లు బీరా డ్యామ్కి అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి ఉంటుంది. ప్రజెంట్ అయితే మనం టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నాం. ఈ టికెట్ కౌంటర్ బ్యాక్ సైడే మనకు రెస్ట్ రూమ్స్ అండ్ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ పార్కింగ్ అయితే అవైలబుల్గా ఉంది. ఎందుకంటే మనం కంప్లీట్గా వెళ్ళాల్సింది ఘాట్ రోడ్లో కాబట్టి, అంటే బైక్స్ని కానీ కార్స్ కానీ ఇక్కడే పార్క్ చేసి వెళ్ళాలి. అలా మనం స్టార్ట్ అయినాక ఒక 1/2 కిలోమీటర్ నడిస్తే మనకు ఒక పాయింట్ దగ్గర డాంబర్ రోడ్ అనేది ఎండ్ అయిపోద్ది. ఎందుకంటే ఆ డాంబర్ రోడ్ బీరా డ్యామ్ వైపు వెళ్తుంది. సో మనం లెఫ్ట్ తీసుకొని ఘాట్ రోడ్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఈ రైట్ సైడ్ అయితే వెళ్తే మనకు బీరా డ్యామ్ ఎంట్రన్స్ అయితే మనకు కనబడుతుంది. సో మనం లెఫ్ట్లో వెళ్ళాలి. అంటే డాంబర్ రోడ్ ఏముండదు, మొత్తం ఘాట్ రోడే, కచ్చ రోడ్. ఈ కచ్చ రోడ్లోనే మనం దేవకొండ వాటర్ ఫాల్కి వెళ్ళాలి. సో మనం స్టార్ట్ అయిన పాయింట్ నుంచి దేవకొండ వాటర్ ఫాల్కి అయితే 6 కిలోమీటర్స్ అని చెప్పారు. సో కంప్లీట్గా అడవి మార్గమే. మనకు ఇది బెస్ట్ టైం టు విజిట్. ఈ వాటర్ ఫాల్కి అయితే డిసెంబర్లో బెస్ట్ టైం టు విజిట్ అని చెప్తా. ఇటు చూసిన మొత్తం రాళ్ళ రోడ్డు, కంకర్ రోడ్ కన్నా అధ్వానంగా ఉంది. ఇక ఇదే రోడ్లో పోవాలి, ఎంతైనా అడవి కదా. ఇక చుట్టుపక్కల మొత్తం చెట్లు అండ్ కొండలు, మస్తు ఉంది ప్లేస్ అయితే చూడడానికి. ఇక్కడ మనం చూడొచ్చు ఎక్స్ప్లోరింగ్ దేవకొండ వాటర్ ఫాల్ ప్యాకేజ్ ఇంక్లూడ్ అంట. ఎవడో ప్యాకేజ్ వేసినట్టుండి ఇక్కడ. సో ఇలా ముందుకెళ్తే మనం మొత్తం వాటర్ తగ్గినాయి ఇప్పుడు. కాకపోతే వర్షాకాలం, ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్లో వస్తే మొత్తం చుక్కలు కనిపిస్తాయి. ఎందుకంటే కొండల మీదకి మొత్తం వాటర్లో మొత్తం ఈ బీరా డ్యామ్లకే వస్తున్నాయి. సో కష్టమవుతుంది ట్రెక్కింగ్ ఆగస్ట్లో అయితే. డేంజరస్ ట్రిక్ అనే చెప్పొచ్చు. మేమేదో సెప్టెంబర్లో వెళ్ళినా కూడా సెట్ అయింది. ఇక లాస్ట్గా ఫైనల్గా ఫస్ట్ బ్రిడ్జ్ ఇది. సో మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ బ్రిడ్జ్ క్రాస్ అయినాక కొద్దిగా రిలాక్స్ అవ్వచ్చు. మొత్తం 3 బ్రిడ్జెస్ కాబట్టి ఒక బ్రిడ్జ్ క్రాస్ అయినా ఇంకా 2 బ్రిడ్జెస్ ఉన్నాయని సో మన సోపత్ చెప్పొచ్చు. ఇప్పటికి నేను 2 టైమ్స్ అయితే బీరా డ్యామ్ అన్నా. అసలు ఈ బీరా డ్యామ్కి అంటే ఏ నది పైన ఉందని మీకు డౌట్ రావచ్చు. సో ఈ బీరా డ్యామ్ అయితే మనకు కుండలిక రివర్ మీద ఉంది. ఈ కుండలిక రివర్ అనేది కుండలిక వ్యాలీ నుండి అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ తామ్ని ఘాట్ అండ్ చుట్టుపక్కల ఉన్న కొండల నుండి వచ్చిన వాటర్ తోటే ఈ కుండలిక రివర్ అయితే ఫామ్ అవుతుంది. చుట్టూ అడవి, మధ్యలో మేము, మా ముందు ఒక పాత బోటు. మొత్తం మూవీ సీన్స్ గుర్తొస్తున్నాయి భయ్య ఈ ప్లేస్ చూడగానే. ఈ ప్లేస్లో ఫొటోస్ అయితే కిరాక్ వస్తున్నాయి. ఇప్పుడు కొంచెం సేపు ఆ వాటర్ ఫ్లోని ఎంజాయ్ చేద్దాం. అలా ముందుకు రాగానే ఈ ప్లేస్లో కూడా ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి. చుట్టూ కొండలు, ఎటు చూసినా కొండలే. చూడడానికి చూడముచ్చటగా ఉంది అసలు. ఏదో ఈ రివర్ పక్క నుండి అయితే మనం ముందుకెళ్ళాలి స్ట్రేట్గా. సో ముందుకెళ్తే మళ్ళీ గ్రీన్ గ్రాసు, అడవి, అబ్బా కిరాక్ అసలు ఈ ప్లేసు. కొంచెం ముందుకెళ్ళగానే మొత్తం దట్టమైన అడవి ఉంటుంది. చుట్టూ చెట్లు, ఎటు చూసినా పైన బ్లూ స్కై వ్యూ. ఇక మాటలు చెప్పలేం, కిరాక్ ఉంటుంది. ఇక ఈ అడవిని క్రాస్ చేసి వెళ్ళాలి. ఇంకా మనం రివర్ అస్సలు క్రాస్ చేయలేదు. జస్ట్ రివర్కి ఇటువైపు ఉన్నాం. దేవకొండ వాటర్ ఫాల్ అయితే కంప్లీట్గా అటువైపు ఉంటుంది. సో ముందుకెళ్ళినాక ఇక్కడైతే ఒక రోప్ కట్టారు. దీన్ని పట్టుకొనే క్రాస్ చేయాలి. వర్షాకాలంలో అయితే డేంజరస్ ట్రిక్ అని చెప్పాను కదా ఆల్రెడీ. సో అలా ముందుకెళ్తే ఇంకా వాటర్ ఫ్లో ఉంది. సెప్టెంబర్లో కూడా ఇంకా వాటర్ ఫ్లో ఉంది. సో చిన్న చిన్న బ్రిడ్జ్లే, కాకపోతే అది ఫైనల్ బ్రిడ్జ్ అనేది కంప్లీట్గా మనం దేవకొండ వాటర్ ఫాల్ నుంచి వచ్చే వాటర్ని క్రాస్ చేస్తాం. ఇవన్నీ చుట్టుపక్కల ఉన్న కొండల నుంచి వచ్చిన వాటర్ని అయితే క్రాస్ చేస్తున్నాం. సో ఇక్కడ మనము కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ టు క్యారీ అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నా. అసలు ఏంది కథ అని. షూ అనేది చాలా ఇంపార్టెంట్. షూ లేకపోతే చాలా కష్టం రోడ్డు.
షూతో పాటు ఇంకో ఎక్స్ట్రా చెప్తున్నా పట్టుకోండి, ఎందుకంటే ఎక్కడంత అయిపోతే మళ్ళీ కష్టం అవుద్ది. సో వచ్చేయండి. మేమైతే పార్ట్నర్స్ పాయింట్ నుంచి స్టార్ట్ అయినాం కాబట్టి మాకు టికెట్ ప్రైస్ వచ్చేసి 200 పడింది. ఆ 200లో వాడు ఏం చెప్పాడంటే 200 కంపల్సరీ, గైడ్ ఉన్నా లేకున్నా మీరైతే 200 పెట్టి టికెట్ తీసుకోవాలన్నాడు. సో సరేలే గైడ్ ఎలాగో అవసరమని 200 పెట్టి గైడ్తో తీసుకున్నాం. కాకపోతే వాడి లాంగ్వేజ్లో గైడ్ అంటే అక్కడక్కడ ఒక్కొక్క పాయింట్ దగ్గర ఉండడం అని మాకు తెలియదు. మేమేమనుకున్నాం కంప్లీట్గా మాతోంటే వస్తాడేమో అనుకున్నాం. కాకపోతే మాతోంటి రాలేడు, అక్కడక్కడ కొన్ని పాయింట్స్ దగ్గర ఉన్నారు. సో దేవకుండ్ వాటర్ ఫాల్కి వెళ్ళే లోపు మనకు ఒక చిన్న బ్రిడ్జ్ తీసేస్తే పెద్ద బ్రిడ్జ్లు 3 వస్తాయి. చిన్న బ్రిడ్జ్ కూడా యాడ్ చేసుకుంటే టోటల్ 4 బ్రిడ్జెస్ వస్తాయి అనమాట. ఆల్రెడీ మనం ఇంతకుముందు 2 బ్రిడ్జెస్ చూసాం కదా. నెక్స్ట్ 3rd బ్రిడ్జ్ అండ్ 4th బ్రిడ్జ్ కూడా ఉంది. అందులో ఇంతకుముందు చూసిన 2 బ్రిడ్జెస్లో ఒక చిన్న బ్రిడ్జ్ అనమాట. సో ముందుకెళ్తే మనకు ఆ బ్రిడ్జెస్ దగ్గరలో ఉన్నారు. అంటే ఒక్కొక్క బ్రిడ్జ్ కానీ మధ్యలో అడవి మధ్యలో అక్కడక్కడ ఒక 3 to 4 ప్లేసెస్లో ఉన్నారు గైడ్స్. అంటే వాళ్ళు జస్ట్ గైడింగ్, అంటే ఇలా వెళ్ళండి, ముందుకెళ్ళినాక బ్రిడ్జ్ వస్తుంది, మళ్ళీ అది క్రాస్ చేయండి, ముందుకెళ్ళండి, ఆ విధంగా చెప్తున్నారు. కాకపోతే మనతో కంప్లీట్గా రాలేడు. అదే ఇంకో పాయింట్ అయితే బీరా విలేజ్ పక్కన ఉన్న పాయింట్ నుంచి అయితే గైడ్ అనేవాడు కంప్లీట్గా దేవకుండ్ వాటర్ ఫాల్ వరకు వచ్చి మనతోనే ఉంటాడు కంప్లీట్గా, అక్కడ చూపించుకొని మళ్ళీ రిటర్న్ వెళ్తాడు. సో మేము చేసిన మిస్టేక్ ఇదనమాట. పార్ట్నర్స్ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వడం వల్ల మాతో గైడ్ రాలేడు, కాకపోతే గైడ్ చేశారు మధ్య మధ్యలో. సో గైడ్ కంపల్సరీ ఉండాల్సిందే, ఎందుకంటే ఇది దట్టమైన అడవి. నైట్ వచ్చేటప్పుడు మాకు చాలా ఇబ్బంది అయింది, ఎందుకంటే మేము లాస్ట్ ఇక మేమే ఉన్నాం, అరౌండ్ 8 o'clock అయింది. సో ఆ టైంలో అయితే రిటర్న్ అయినాం. ఇక మాకైతే మస్తు కష్టమైంది. సో గైడ్ అనేవాడు ఉండాలి. ఇక ముందుకెళ్తే మనకైతే ఇది చాలా పెద్ద బ్రిడ్జ్ అనమాట. మనకు ఇప్పుడు దేవకుండ్ వాటర్ ఫాల్ నుంచి వచ్చిన వాటర్, ఇంకా చుట్టుపక్కల కొండల నుంచి వచ్చిన వాటర్ దగ్గర స్టోర్ అవుతున్నాయి అనమాట. ఈ చుట్టుపక్కల కొండల నుంచి వచ్చిన వాటర్ మొత్తం ఇదే మనకు పెద్ద క్రాసింగ్ పాయింట్ అనుకోవచ్చు. అందుకే ఇది చాలా పెద్ద బ్రిడ్జ్. ఇక్కడైతే మనకు హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని దేవకుండ్ వాటర్ ఫాల్ అని పెట్టారు. సో ముందుకెళ్తే ఇక్కడైతే రేకుల షెడ్లు ఉన్నాయి. ఇదైతే విచిత్రం అసలు, ఇంత దట్టమైన అడవిలోకి వాళ్ళు రేకులు అన్ని ఎట్లా క్యారీ చేశారు, అసలు షెడ్లు ఎట్లా కొట్టారని. సో ఈ షాప్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి, కాకపోతే జనరల్ గా అయితే షాప్స్ ఓపెన్ ఉంటాయంట. సో ముందుకెళ్తే మనకు ఇక వాటర్ ఫ్లో అయితే మా అమ్మ వేరే లెవెల్. అసలు వచ్చేసాం రా దేవకుండ్ వాటర్ ఫాల్ అనుకుంటాం కానీ అసలు ఇంకా దూరమే ఉంటది. అట్లా అంటే వాటర్ శబ్దం అలాంటిది అనమాట. సో వచ్చేసినాం అనుకుంటాం, అది చూస్తే వాటర్ ఫ్లోనే ఉంటది, ఆడ వాటర్ ఫాల్ ఉండదు. సో అలా ముందుకెళ్ళిన తర్వాత ఇక ఇది ఫైనల్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ క్రాస్ అయితే ఇంకొక 1 kilometer దూరంలో మనకు వాటర్ ఫాల్ ఉంటుంది. ఇప్పటిదాకా వచ్చింది ఒక లెక్క, ఈ నెక్స్ట్ 1 kilometer ఒక లెక్క. సో ఆల్మోస్ట్ 1 kilometer అయితే దేవకుండ్ వాటర్ ఫాల్ రీచ్ అవుతాం. కాకపోతే ఇప్పటిదాకా వచ్చిన 5 kilometers అనేది ఒక్కంతకు ఉండే దారి. ఇప్పుడు మనం వెళ్ళే 1 kilometer అనేది మొత్తం టాప్ లో ఉంటుంది, ఇట్లా టాప్ హైట్స్ అనమాట. మొత్తం ఎక్కుతూ వెళ్ళాలి. సో అక్కడ కనబడుతుంది చూడు, అక్కడ దాని దగ్గరలోనే దేవకుండ్ వాటర్ ఫాల్. సో ఇక్కడ నుంచి అయితే మనము 1 kilometer కొద్దిగా రిస్క్ తో కూడుకున్న పని, వెళ్దాం నడవండి. ఇది ఇలా ఉంటది హైట్స్ మొత్తం టాప్ లో, అక్కడ కనబడుతుంది చూడండి, అదే దేవకుండ్ వాటర్ ఫాల్. సో और फाइनली एट देवकुंड वाटरफॉल जस्ट in 50 meters. సో ఇదే మనం ఎంతో కష్టపడి 6 kilometers నడుచుకుంటూ వచ్చిన దేవకుండ్ వాటర్ ఫాల్. సో లెట్స్ ఎంజాయ్ ద వ్యూ అయితే కిరాకుండా అసలు మస్తు ఉంది చూడడానికి. జనాలు కూడా బాగానే ఉన్నారు, అంటే వీక్ డేస్లో అయినా ఒక 3-4 బ్యాచెస్ వచ్చినాయి. ఇక్కడైతే కొంతమంది బీరా విలేజ్ పక్కన ఉన్న పాయింట్ నుంచి వచ్చారు. సో వీళ్ళకి గైడ్ అనేవాడు 2 గైడ్స్ వచ్చారు. అరౌండ్ 10 members ఏమో వస్తే వాళ్ళతో పాటు 2 గైడ్స్ వచ్చారు. సో ఈ మిస్టేక్ మేము చేసాం పార్ట్నర్స్ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి. మీరు మాత్రం మిస్టేక్ చేయకండి, గైడ్ అనేవాడు కంపల్సరీ ఉండాలి. సో ఎంజాయ్ చేయండి ఇంకా ఈ వ్యూ వాటర్ ఫాల్ని. खाली